ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ప్రభుత్వానికి ముందే తెలుసని కేటీఆర్ ఆరోపించారు. ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినా నిజాలు దాచిపెట్టిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని 2 నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కార్మికుల ప్రాణాలను ఫనంగా పెట్టి నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు పోయిందని ఫైర్ అయ్యారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటిస్తూ గతంలో ఇచ్చిన 2 నివేదికలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని గుర్తు చేశారు. కేవలం కమిషన్ల కోసమే పనులను నిర్వహించిందని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు 8 కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్తో పాటు కేబినెట్ మొత్తం బాధ్యత వహించాలన్నారు. అలాగే ఈ 2 నివేదికల అంశంపైన స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.